హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను పనీర్ మిక్స్డ్ వెజిటబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు పనీర్, ఇంకా అన్ని వెజిటబుల్స్ అండి. మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇందాక చెప్పినట్టుగా మనకి వెజిటబుల్స్ ఎన్ని రకాలైనా వేసుకోండి, మీ ఇష్టం. ఇంకా మసాలా అండి, నాది ఆల్ స్పైసెస్ మసాలా బాక్స్ ఉంది కదా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ బాక్స్ ఉంది కదా, అది దాన్ని దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మనకి బిర్యానీకి ముందు మనం రైస్ వండుకుంటాం కదండి, 70-75% వరకు ఉడికించేలాగా అట్లా వాటర్ పెట్టుకుని దాంట్లో అన్ని మసాలాలు వేసేసుకుని ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని టేస్ట్ కొంచెం రైస్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని కొంచెం పుదీనా అండి, మెయిన్ నేను ఎప్పుడు బిర్యానీలు చేసినా దమ్ బిర్యానీ మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా, పుదీనా మాత్రం ఖచ్చితంగా వాడతానండి. అవన్నీ వేసేసుకుని వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం అందులో రైస్ అయితే ఒక 1/2 అవర్ నేనైతే నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ జనరల్గా అయితే చాలామంది అయితే నానబెట్టుకోరు, బట్ నేనైతే నానబెడతానండి. నాకు ఎందుకో నానబెడితేనే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నానిన తర్వాత మనం ఒక 5-10 మినిట్స్లో రైస్ అయితే అయిపోయిందండి. నీళ్ళు అయితే వంపేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా మనం చికెన్ దమ్ బిర్యానీకి ఎలాగైతే చేస్తామో అట్లా అనమాట, సేమ్ అదే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద నేనైతే కుక్కరే పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొంచెం ఆల్ స్పైసెస్ వేసేసి కొంచెం జీడిపప్పు అయితే వేసానండి. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు ఉల్లిపాయలు వేసాను, ఒక 5-6 పచ్చిమిర్చి వేసానండి. ఇక ఇందాక నేను చెప్పాను కదండి మిక్స్డ్ వెజిటబుల్ అని చెప్పేసి, ఇదిగోండి ఒక కప్పు క్యారెట్ వేసాను, ఒక 1/2 క్యాప్సికమ్ వేసానండి. ఇవైతే కొంచెం వేగనించాను పచ్చివాసన పోయేలాగా. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాకండి టమాటాలు అయితే వేసాను. ఒక టమాటానే వేసానండి నేను, అది కొంచెం పొడువుగా ముక్కలు కట్ చేసుకుని వేసాను. అది కూడా కొంచెం ఒక 1 మినిట్ అట్లా వేగిన తర్వాత దాంట్లో ఒక కప్పు పెరుగు అయితే వేసానండి. ఇది పుల్లటి పెరుగు అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. దాంట్లోనే మళ్ళీ ఒక 2 స్పూన్లు అయితే నిమ్మరసం కూడా వేసానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెం స్పీడ్ పెంచానండి. ఇది కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చిటికెడు గరం మసాలా పొడి అండి. ఇవి కూడా కొంచెం వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇవి ఇప్పుడే వేసేసుకోవాలండి. పనీర్ వేసినాకైతే ఇవన్నీ కొంచెం కలపడం కష్టమవుతుంది కదా, అందుకని మనం ముందుగానే ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది మనం అడుగంటుతూ ఉంటుందండి. అన్ని మసాలాలు అయితే వేసేసాం కదా, చూసుకుని కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో పనీర్ ఏదైతే ఉందో మనం ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని వేసి దోరగా వేయించుకోవాలండి. ఇందాక ఆయిల్ మనం అన్నీ వేసాం కదా, దాంట్లో వేయించడానికి కుదరదండి. ఎందుకంటే పనీరు వేసిన తర్వాత ఆయిల్ అడుగంటుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ముక్కలన్నీ చిదురు అయిపోతాయి కదా, అందుకని కొంచెం సపరేట్గానే వేయించుకుని పెట్టుకుంటానండి నేనైతే ఒక 200 గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి, అన్ని వెజిటబుల్స్తో పాటు. ఇది కూడా మొత్తానికి పనీర్ బిర్యానీ అయితే కాదు కదండి, మిక్స్డ్ వెజిటబుల్ కదా, అందుకని. ఇప్పుడు ఈ పనీర్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందాక ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో దాంట్లో ఈ పనీర్ వేసేయాలండి. ఈ పనీర్ వేసిన తర్వాత మనం బాగా కింద పైన అట్లా కలపకూడదండి, జస్ట్ అట్లా దాన్ని స్ప్రెడ్ చేసేసి పెట్టుకోవాలి. పనీర్తో పాటు నేను ఒక కప్పు ఆలు కూడా అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పనీరు, ఆలు రెండు సేమ్ టైంలో వేసానమాట. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనము ఎక్కువసేపు బాయిల్ చేయనవసరం లేదు వెజిటబుల్స్ని. సో ఇప్పుడు అన్నీ వేసేసండి, కొంచెం జస్ట్ అట్లా స్పూన్తో జస్ట్ కలిపేసి దాని మీద ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని అట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది మామూలుగా మందపాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నాకు అన్ని కుక్కర్లోనే ఉండే అలవాటు అండి. అది కాక మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదండి, అందుకని గిన్నెలో అయితే లేట్ అవుతుందని నేను అన్ని కుక్కర్లోనే పెట్టేస్తానండి. కుక్కర్లో అన్నం అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ నేనైతే మూత పెట్టేశానండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాను, అంటే లో అంటే మరీ లో కాదు, మీడియంలో పెట్టేసి ఒక విజిల్ అయితే రానిచ్చిన తర్వాత రైస్ చూడండి ఎట్లా ఈవెన్గా కుక్ అయిపోయిందో. కింద వెజిటబుల్స్ అన్నీ కూడా దమ్ అయిపోయాయి, పైన రైస్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఆ వాటర్కి ఇదిగోండి నేను తిరిగేస్తున్నాను చూడండి, గరిటెతో ఎంత బాగుంది. అన్నం అయితే ఎంత పొడిగా ఉంది చూడండి. కుక్కర్లో పెట్టాం కదా అన్నం ముద్దవుతుంది అనుకోవడానికి అసలు లేదండి. అన్నం ఎక్కడ ముద్దయ్యే ఛాన్సే లేదండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక విజిలే రానిచ్చాం కాబట్టి బిర్యానీ ఇలా తయారైందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.